మరి కుటుంబంలో కోల్పోయిన తండ్రి అలాగే నాన్నమ్మ వారి జీవితంలో దేవుడి బిడ్డల ద్వారా మరి వారికి ఇచ్చిన సంతానం ద్వారా కూడా దేవుడు మళ్ళా మరి వారికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ బిడ్డలు కూడా ఎదిగి వారి పెద్దవారయ్యి మరి తాతయ్య నాన్నమ్మలు అలాగే కుటుంబాలు మరి ఏ రీతిగా జీవించారో ఆ బిడ్డలు కూడా అటు రీతిగా దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుటుంబంలో మరి తండ్రి లేని లోటును దేవుడు తీర్చులాగిన మరి సంవత్సరం అయిపోయిందండి. ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డలు మరి ఏ రీతిగా జీవించారు, ఎలా తింటున్నారు, ఎలా మరి కష్టపడుతున్నారు, ఎలా మరి వారు వెళుతున్నారు అన్నది కూడా వారికే తెలుసు. హల్లెలూయా. మరి దేవుడు ఎటువంటి లోటుపాటులు లేకుండా ఈ కుటుంబాన్ని గొప్ప ధైర్యపరిచి అన్ని విషయాల్లో కూడా దేవుడు గొప్ప సహాయము వీరి కుటుంబాలకి దేవుడు దయచేయాలి. అలాగే మరి అంటున్నాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం అంటున్నాడు. మనం మనుషుల వల్ల సహాయం వ్యర్థం అంటున్నాడు. కాబట్టి యెహోవా వల్లనే మన సహాయం పొందుకోవాలంటే మన దేవాది దేవుడి మీద ఆధారపడటం మనం నేర్చుకుంటే దేవుడే మన గొప్ప ఆదరణ ఇచ్చి గొప్ప సహాయము దేవుడు చేస్తాడు. కుమారుడికి మరి వివాహ విషయంలో కూడా ఆయన యొక్క సహాయము కావాలి. కాబట్టి ఘనముగా ఆ వివాహం కూడా జరగాలి. మరి దేవుడు జరిపిస్తాడు. ఆయన యొక్క కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి గోచరము కానివి. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి కృప దేవుడి కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి రాజేష్ వచ్చి కొన్ని మాటలు చెప్తారు. ఇంకా అలాగే ఉంటాడేమో అనుకున్నారు నన్ను, కానీ ఆయన చనిపోయే చివరి దినాల్లో నన్ను ఈ ఊర్లోనే నన్ను ఒక సేవకుడిగా ఆయన చూశాడు. హల్లెలూయా. అంటే మనం ఉన్న స్థితిలో మనం ఉండిపోవండి. మన స్థితి మారుతుంది, మన గతి మారుతుంది, మన పరిస్థితి మారుతుంది. ఎవరి వల్ల అంటే మనం నమ్ముకున్న మన దేవుడి వల్ల. హల్లెలూయా. నన్ను ఒకప్పుడు బ్యాన్ షాప్లో చూశాడు. ఆయనతో పాటు చాలామంది వచ్చేవారు, చాలామంది తాగేవారు. ఈ ఊళ్ళో వాళ్ళు చాలామంది ఆయనతో తాగిన వారు ఉన్నారు. కానీ ఆయన ఎంతోమంది నవ్వించాడు, ఎంతోమందిని చాలా మరి సహకారంగా ఉండేవాడు. చాలామంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్తో ఆయనకి పరిచయాలు ఉండి ఈ రోజున కార్యక్రమం ఎలా సింపుల్గా చేస్తున్నారు కానీ చెప్తే చాలామంది వస్తారు ఆయన కోసం. ఎందుకంటే ఆయన అభిమానులు చాలామంది, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి ఇదే వారంలో మరి వారు తన యొక్క నానమ్మ గారిని పోగొట్టుకున్నారు. అంటే జయమ్మ గారు వాళ్ళ అత్తగారు మరి చనిపోవడం, మళ్ళీ ఈ రోజునే వారు కార్యక్రమం పెట్టుకోవడం కూడా మరి ఇదంతా చూస్తే ఇదేదో దేవుని ప్రణాళిక, ఒక బద్ధకంగా వారిని దేవుని రాజ్యంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అర్థమవుతుందండి, తల్లి పట్ల మరి కొడుకు ఉన్న ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ దాన్ని దేవుడు మర్చిపోవడం, దాన్ని ఖచ్చితంగా దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఈరోజే కార్యక్రమం అయింది, ఈరోజే ఆమెది కూడా కార్యక్రమం. మనం సింపుల్గా చూసుకుంటాం, దేవుడు ఏం పట్టించుకుంటాడు, దేవుడు ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. వాస్తవానికి ఆయన మరణించడం అనేది చాలా మరి దుఃఖకర విషయం. కాకపోతే ఏంటంటే మనం సంతోషించే విషయం ఏంటంటే అతని అనుభవం అంతా కూడా ఆల్రెడీ తమ్ముడికి దేవుడు నేర్పేశాడు కూడా. హల్లెలూయా. అంటే ఎంత వయసు అండి తమ్ముడిది? చిన్న వయసు. కానీ ఈ రోజుని ఒక కుటుంబాన్ని నడిపించే అంత మరి అనుభవం కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఆ యొక్క మరి ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆ కుర్రవాడికి నేర్పుతున్నాడు. ఈ రోజుని మరి వదనికి సంఘాన్ని నడిపించేంత ధైర్యము, ఆ అనుభవాలు కూడా దేవుడు నేర్పేశాడు. మరి నేను పాటలు పాడుతున్నప్పుడు అన్నీ ఫస్ట్ పాట పాడిన తర్వాత నెక్స్ట్ పాట నాదే. ఫస్ట్ పాట పాడిన తర్వాత నెక్స్ట్ మైక్ నాకు ఇచ్చేసాడు అన్నయ్య. మరి ఆ రోజుల్లో అంత ఇదిగా ఉండేది. కానీ ఈ రోజుని మరి అనుభవాలను కూడా దేవుడు మరి ఆమెని మనం చూస్తున్నాం, ధైర్యంగా నిలబెట్టుకుని దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో మనం ఎక్కడ మన జీవితాన్ని మనం ప్రారంభిస్తామో అక్కడే మరి వారి ఎదుట మన జీవితాన్ని ముగించేటప్పుడు ఒక ఆశ్చర్యము, ఒక అద్భుతం దేవుడు మన అలా చేయాలని ఆశపడుతుంటాడు. ఇది వాక్యంలో మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 13 వచనంలో మనం చూస్తే కనుక, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. వాస్తవానికి యెరూషలేములోనే అనే మాట మనం చూసుకుంటే కనుక ఇది సాదృశ్యం ఏంటంటే సంఘములోనే మనము ఆదరింపబడతాం, సంఘములోనే మనము ఓదార్చబడతాం, సంఘములోనే మనం బలపరచబడతాం, సంఘములోనే మనం స్థిరపరచబడతాం. ఈ రోజుని ఆ యొక్క మరణము ఆయన తీసుకెళ్ళిపోవచ్చు, కానీ
సంఘం ఇచ్చిన ధైర్యం కానీ సంఘం ఇచ్చిన ప్రోత్సాహం కానీ మరి జయక్కకి చాలా బలమని నేనైతే నమ్ముతున్నాను. ఇటువంటి మరి బలముగా